ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పై అసంతృప్తిగా ఉన్నారు ఎంప్లాయీస్. పథకం సరిగ్గా అమలు కావటం లేదంటున్నారు. నిమ్స్ లో అయితే ఫెసిలిటీస్ అసలే లేవని చెబుతున్నారు. కనీసం మెడిసిన్ కూడా దొరకట్లేదని డిసప్పాయింట్ అవుతున్నారు ఎంప్లాయీస్. ఎన్నో ఏళ్లుగా ఎంప్లాయీస్ ఎదురుచూసిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పై ప్రభుత్వ ఉద్యోగులు నిరాశగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మందికి ఉపయోగపడేలా డిజైన్ అయింది ఈ పథకం. కానీ హాస్పిటల్స్ లో మాత్రం ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పై ఉద్యోగులు సంతృప్తిగా లేరు. ఎక్స్పెక్ట్ చేసినట్లు అమలు కావటం లేదంటున్నారు. ఈ మన మెడిసిన్స్ పేషెంట్స్కి అందడం విషయంలో కానీ ఈ 25 క్రానిక్ డిసీజెస్ కవర్ అవడంతో పాటు మిగిలిన కొన్ని డిసీజెస్తో పేషెంట్స్ రావడం జరుగుతోంది. దానికి కొంచెం కవర్ అన్నది కాకపోవడం అనేది జరుగుతోంది. మనకి మెడిసిన్స్ అన్నది ఇంకా పాలసీ మేకింగ్ కాలేదు ఇంకా. సో ఆ మెడిసిన్స్ ఎలా అందజేయాలి, గవర్నమెంట్ అందజేయాలా లేకపోతే మన నిమ్స్ ఆధ్వర్యంలో మెడిసిన్స్ అందజేయాలా అన్నది కొంచెం డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇక నిమ్స్ హాస్పిటల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కి తగ్గట్లు ఫెసిలిటీస్ లేక ఎంప్లాయీస్ తిప్పలు పడుతున్నారు. నిమ్స్ లో జాయిన్ కాగానే ఓపీ నుంచి మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి. మెడిసిన్ కి కూడా డబ్బు ఇవ్వాల్సిన పనిలేదు. కానీ మెడిసిన్ అందుబాటులో లేక బయట కొనాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో పేషెంట్స్ నిరాశపడడంలో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫ్యాక్టరు డిసీజెస్ కవర్ కాని వాళ్ళు, ఈ 25 డిసీజ్లో లేని వాళ్ళు నిరాశతో వెళ్తున్నమాట వాస్తవమే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మందులు అన్నది మేము సప్లై చేయాల్సిన మాట వాస్తవమే. అది త్వరలోనే మేము అది డిసిషన్ తీసుకుని హెల్త్ మినిస్టర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ రోజు పరిశీలి చేస్తారు ఎలాగ ఇద్దాం అన్నది మెడిసిన్స్ అన్నది. అది కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం త్వరలోనే. ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఓపీకి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకే టైం ఉంది. దీనిపై అవగాహన లేకపోవడం కూడా ఎంప్లాయీస్ కి ఇబ్బందిగా మారింది. ఉదయమే వచ్చి ఈవినింగ్ వరకు వెయిట్ చేయక తప్పట్లేదంటున్నారు ఉద్యోగులు.